ఇక డీటెయిల్స్ లోపల పేజీలోకి వెళ్తే మురళీ నాయక్ ఒక్కడే 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి ఏదైతే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో ఒక్కడే 14 మందిని ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రాణాలు కోల్పోయిండు. దేశానికి తన ప్రాణాలను గిఫ్ట్గా ఇచ్చిండు. మొత్తం 25 ఏళ్ళ యువకుడు ఆయన. ఒకసారి ఆయన సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్కు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక. ఆయన అలా దోస్తులతో అనేటోరట, ఒక్క రోజన్నా ఆర్మీ డ్రెస్ వేసుకొని చనిపోతా నేను, సైనికుడిగా ఒక్కరోజున ఈ దేశానికి సేవలు అందించి చనిపోతా నేను అని చెప్పేసి. ఒకరోజు కాదు, కొన్ని నెలలుగా ఆయన 2022లో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యిండు. సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు. దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తూ ఉంది సైన్యంలో పనిచేసుకుంటూ. 2.5 సంవత్సరాలు సైనికునిగా ఈ దేశానికి సేవలు అందించిండు. 14 మంది ఉగ్రవాదులను ఒంటి చేత్తో మట్టుబెట్టి ఏదైతే ఆయన కోరిక ఉందో ఒక్కరోజైనా ఆర్మీ యూనిఫామ్ వేసుకొని చనిపోవాలన్నది, 2.5 సంవత్సరాలు యూనిఫామ్ వేసుకొని 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి వీరమరణం పొందిండు. నిజంగా ఆయనకు దేశం అంతా కూడా నివాళులు అర్పిస్తూ ఉంది, కన్నీటి నివాళులు. 2022 డిసెంబర్లో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యారు. మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని, అంటే 5 years కంప్లీట్ అవుతుంది. కలలు కంటున్న తల్లిదండ్రులు మురళి వీరమరణం గురించి తెలిసి దుఃఖసాగరంలో మునిగిపోయారు. తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంబంధించి చంద్రబాబు ఏపీ గవర్నమెంట్ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. అయితే మురళీ నాయక్, శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు సంబంధించి ఏకైక కుమారుడు, ఒక్కడే కొడుకు వాళ్ళకి. అంటే చిన్నప్పటి నుంచి ఏదైతే ఉందో ఆ కోరిక, సైన్యంలో చేరాలని ఆ కోరిక నెరవేర్చుకున్నాడు, అక్కడ సేవలు అందించిండు. అయితే మామూలుగా ఒక కొడుకు చనిపోతే ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది, ఒక్కడే కొడుకు ఆయన దేశం మొత్తం గర్వించేంత పని చేసి ఆయన ప్రాణాలు కోల్పోయిండు. ముంబైలో ఉంటూ జీవనోపాధి, అంటే పుట్టకుడు కోసం వాళ్ళు ముంబైలో ఉంటున్నారు. ఒక్క కొడుకైన మురళిని మంచిగా నాగినాయని చెరువు తండాలు అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారంట. అంటే పిల్లగాడు మంచి చదువుకోలే మా కొడుకు అని చెప్పేసి వాళ్ళు బొంబాయిలో ఉంటూ ఒక కొడుకును ఊర్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి చదివించారు. సోమందేపల్లిలో ఇంటర్మీడియట్, డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతులు తండాలో మంగళవారం జరిగిన జాతరలో పాల్గొనడానికి ముంబై నుంచి వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి వచ్చిర్రు. ఈ క్రమంలోనే కొడుకు చనిపోయిండు. పాపం బంధువులు జాతర సంబంధించి పండుగలో బంధువులు సన్నిహితులతో ఆనందంగా జరిపారు. అంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది. పంజాబ్లో పనిచేస్తున్న వాళ్ళు చెప్పాడే తప్ప జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ అని మాకు చెప్పనే లేదు అని మురళి తండ్రి శ్రీరామ్ నాయక్ కన్నీళ్ళు పెట్టుకున్నట. గురువారం నాడే ఉదయం మాతో వీడియో కాల్ మాట్లాడిండు. అదే రోజు మేము తాను బాగున్నానని చెప్పాడు, మేము ఎలా ఉన్నామని అడిగాడు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. పెళ్లి చేయాలని చెప్పేసి కొత్తగా ఇల్లు కట్టిరట. మురళీ నాయక్ పెళ్లి చేయాలని చెప్పేసి కొత్తగా ఇల్లు కట్టిరట. దానికి సంబంధించి పండుగ కూడా చేశారు. జాతర అయితే ఆ జాతరలో కొడుకు పెళ్లి కావాలి, మంచిగా మా కుటుంబంలో మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు దేవునికి పండుగ చేసుకున్నారు. ఇక ఇప్పటికే 3 ఏళ్ళు అవుతుంది, ఇంకేడాది అర్థమైతే సంబంధించిన ఏదైతే అగ్నివీర్లో 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది. ఒప్పందం ప్రకారం తిరిగి వచ్చేస్తాడు, సైన్యంలో పనిచేసి వెనక్కి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కొడుకుకు పెళ్లి చేస్తామనే ఆలోచనతో ఇల్లు కట్టుకున్నారు, పండుగ చేసుకున్నారు ఇంట్లో. అదే రోజు పొద్దున వీడియో కాల్ మాట్లాడిండు, సాయంత్రానికి కన్న ముంగట లేకుండా పోయిండు. ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటారంటే ఆ తల్లిదండ్రులు. అసలు కుమారుడికి పెళ్లి చేయాలని వచ్చినతో తండాలు ఇటీవల కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అతని మరణ వార్తతో తామెవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మురళీ నాయక్ భౌతిక కాయం శనివారం కల్లితండాకు చేరనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంటే ఒక్క కొడుకు సైన్యానికి వద్దంటే పోయిండు. నేను ఎప్పుడైనా నేను పంజాబ్లో ఉన్నా, చండీగఢ్లో ఉన్నా, ఢిల్లీలో డ్యూటీలో ఉన్నా అని చెప్పినా కానీ జమ్మూ కాశ్మీర్ బార్డర్లో అత్యంత చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఏ ఉగ్రవాదిని బాంబు వేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ పాకిస్తాన్ సైనికుడు తుపాకీ వేలేస్తాడో తెలియదు. అట్లాంటి బార్డర్లో సేవలు చేస్తున్న ఈ దేశానికి, అట్లాంటి బార్డర్లో నేను విధులు నిర్వహిస్తున్నా అని చెప్పేసి తల్లిదండ్రులకు ఏనాడు కూడా చెప్పలేదు. ఈరోజు ఆయన ఏదైతే చనిపోతారో గురువారం రోజు ఉదయం కూడా వీడియో కాల్ మాట్లాడి నేను మంచిగానే ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా అని చెప్పిండు. కాశ్మీర్లో ఉన్నట్టు కూడా చెప్పలేదు, ఆయన యుద్ధంలో నేను ఉన్నా అని కూడా చెప్పలేదు. కానీ ఆయన ఆత్మత్యాగం చేసిందని చెప్పొచ్చు. మొత్తం 14 మందిని ఒక్కడే ఇచ్చేసి ప్రాణాలు కోల్పోవడం, దేశం అంతా కూడా ఆయనకు కన్నీటి నివాళులు చెప్తా ఉంది. ఏపీ